నమస్తే, నేను బోసుకుమరి. పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళారు. సాదర స్వాగతం లభించింది. అందరూ గుమ్మిగూడారు, జనం బాగా వచ్చారు. ఓకే, రైట్. కాకపోతే ఈయన పదే పదే ఎందుకు పులివెందులు వెళ్తున్నారు అనేటువంటి విధంగా చాలా మంది ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దేనికి నేను నెంబర్ 1 చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు అనిపించినటువంటి నా అభిప్రాయం, నా కారణాలు చెప్తున్నాను. పులివెందులో వాళ్ళకి శాశ్వతమైనటువంటి నియోజకవర్గం, పర్మనెంట్ నియోజకవర్గం. ఎవరిని చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఈసారి మెజారిటీ తగ్గింది. అక్కడ చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. సొంత సామాజిక వర్గం వైసీపీ పార్టీని దూరం పెట్టింది. కాబట్టి ప్లస్ అది కూడా కాకుండా ఒకవేళ పులివెందుల్లో మనం కానీ పట్టు కోల్పోయామనంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం అనేటువంటి కోణం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అంటే ఎలక్షన్స్ లో ఆయనకి తగిలినటువంటి దెబ్బ, అదే జిల్లా క్లీన్ స్లీప్ అయిపోయింది. వైసీపీ పార్టీ ఒక్క సీట్ కూడా రాలేదు. కొన్ని జిల్లాలు అయితే అసలు లేదు, ఒక్క సీట్ కూడా లేదు. అలాంటిది పులివెందుల్లో కూడా విపరీతమైన మెజార్టీ తగ్గింది. అంటే ఆ ఎఫెక్ట్, ఆ సునామీ, అంటే ఆ విస్ఫోటనం ఎక్కడ దాకా తగిలిందని అంటే పులివెందుల దాకా తగిలింది. కాబట్టి ఒక రకం చెప్పాలంటే పునాదులు కదిలిపోయి గ్రౌండ్ అంతా అల్లకొలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి గ్రౌండ్ ముందు స్థలాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఉండే మొత్తం ఆ రాళ్ళు గిల్లు మొత్తం తీసేసుకొని మళ్ళీ గుంటలు తవ్వుకొని మళ్ళీ పునాదులు వేసుకుని రావాలి, అంత పని ఉంది. దాంట్లో మొదటి పని ఏంటంటే పులివెందులే. కాబట్టి ముందు పులివెందుల నియోజకవర్గాన్ని ముందు దాన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు సెట్ అయ్యి, అంటే ఇప్పుడు ముందు స్థలం బాగు చేసేటువంటి పనిలో ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేనేం చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా ఒక పెద్ద విస్ఫోటనం అది పులివెందుల దాకా తగిలింది. అంటే ముందు నియోజకవర్గం దగ్గర నుంచి ఆయన మళ్ళీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసేటువంటి పనిలో, పార్టీ బలోపేతం చేసేటువంటి పనిలో కంపల్సరీగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఒక రకం చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాలు అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది. కార్పొరేటర్ల దగ్గర నుంచి మిగతా అంతా క్లీన్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ పార్టీ అసలు కనీసం ఒక కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు ఈ రోజు వైసీపీ పార్టీ ఉందని చెప్పి ఎటువంటి శక్తి లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాలు అయితే అసలు పట్టే లేదు అసలు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి 150 సీట్లతోటి, అంటే బుక్కులు కూడా వేశారు తెలుసా, పెద్ద పుస్తకాలు రాశారు. 150 సీట్లు చారిత్రాత్మక విజయం అనేటువంటి విధంగా, ఇది ఇంకెవరు సాధించలేరు, ఇది అప్పటికి అయ్యేది కాదు అని చెప్పేసి పెద్ద పుస్తకాలు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవి మీ బుక్ షాపులు ఉంటే బుక్ షాపులు కూడా దొరుకుతాయి. అంత భయంకరమైనటువంటి విషయం అయింది. అది కూడా తీసేసి ఇక్కడ 164 సీట్లు. అంటే ఆయన ఎంత ఘోరంగా ప్రజలు వ్యతిరేకించారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందు నేల చదువు చేసుకోవాలి. అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ పునాదుల్లో ఉన్నటువంటి రాయిలను తీసి పక్కన పడేసేయాలి. నేల చదువు చేసుకొని మళ్ళీ గుంటలు తవ్వుకొని మళ్ళీ పునాదులు వేసుకుంటూ రావాలి. ఆ పునాదుల మీద బిల్డింగ్ కట్టాలి, దాని మీద కప్పాలి, దాని మీద ఇల్లు తయారు చేసి పెయింట్లు వేసి మళ్ళీ గృహప్రవేశం చేయాలి. అంటే గృహప్రవేశం అంటే మళ్ళీ సీఎం అవ్వాలి. ఎంత పని ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి పులివెందుల నుంచి ఆయన బాగు చేసుకుంటూ వస్తాడా మరి చూడు.